పవర్డ్ బై ఎన్బీసీ బేరింగ్స్ భారతదేశపు మొట్టమొదటి బేరింగ్ తయారుదారు. విద్యార్థులు మాక్ అసెంబ్లీ బాగా నిర్వహించారు. ఎమ్మెల్యేల పాత్ర సమర్థవంతంగా పోషించారు. రాజ్యాంగ దినోత్సవం ఒక బాధ్యత అన్న చంద్రబాబు. ఎమ్మెల్యే అసెంబ్లీకి రాకపోతే ఏం చేయాలి? పెద్దలే నిర్ణయం తీసుకోవాలి. జగన్ పై స్పీకర్ అయ్యన్న పరోక్ష విమర్శలు. కోనసీమ జిల్లాలో పవన్ పర్యటన. కేసనపల్లిలో కొబ్బరి తోటల పరిశీలన అనంతరం రైతులతో ముఖాముఖి. పులివెందులలో జగన్ రెండవ రోజు పర్యటన. బ్రాహ్మణపల్లిలో అరటి తోటల పరిశీలన. కనీస మద్దతు ధరపై రైతులతో మాటామంతి. ప్రభుత్వానికి రైతులపై ప్రేమ లేదు. ఇన్పుట్ సబ్సిడీ కూడా ఇవ్వట్లేదు. గిట్టుబాటు ధరలు లేవంటూ జగన్ విమర్శ. జగన్ హయాంలో అంబేద్కర్ స్మృతివనం ఏర్పాటు. ప్రభుత్వం దాన్ని తొలగించాలని చూస్తోంది. అంబేద్కర్ పై బాబుకు గౌరవం లేదన్న అంబటి. సజ్జల మళ్లీ నోరు పారేసుకుంటున్నారు. ఆయన దారుణాలు త్వరలో బయటకొస్తాయి. జైలుకు వెళ్లడానికి సిద్ధంగా ఉండాలన్న బుద్దా వెంకన్న. కాంగ్రెస్ లోనే బీసీలకు సముచిత స్థానం. హైకోర్టు ఆదేశాలతో పంచాయతీ ఎన్నికలు. 42% రిజర్వేషన్లు సాధిస్తామన్న మహేష్ గౌడ్. బీసీలను ప్రభుత్వం దగా చేసింది. జీవో 46 తో రిజర్వేషన్లు తారుమారు. మోదీతోనే బీసీలకు న్యాయమన్న లక్ష్మణ్. 42% రిజర్వేషన్ ఇస్తామని 17కి తగ్గించారు. ప్రజాధనం వృధా చేయటం సమంజసమా? రాహుల్ ని ప్రశ్నిస్తూ కేటీఆర్ ట్వీట్. రిజర్వేషన్లపై ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది. ఎస్సీ ఎస్టీ కేటాయింపుల తరువాత బీసీలకు రిజర్వేషన్లు. అందుకే సంఖ్య తగ్గిందన్న పొన్నం. పవర్డ్ బై ఎన్బీసీ బేరింగ్స్ భారతదేశపు మొట్టమొదటి బేరింగ్ తయారుదారు.